ఓం నమో వెంకటేశాయ. సీతాంబయా కాననమాప్రవిశ్య తస్మిన్ రతా నాశు సముద్ధరంతం సకార్ముకం తాపసవల్కలం త్వాం శ్రీవేంకటేశానమిహాశ్రయామః అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ పరమపావనమైన వారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండను మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం, ప్రవచన పారాయణలు చేసుకుంటూ ఉన్నాం. ఈ సత్కార్యక్రమాన్ని సంకీర్తనతో ప్రారంభించుకుందాం. ఆ కార్యక్రమానికి అన్నమాచార్య కళాకారుల బృందం ఎం రవిచంద్రన్ గారు వారి బృందం ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కలిసి ఆ సంకీర్తనను చేసుకుంటూ పరమాత్మ యొక్క నిస్సీమ కృపకు పాత్రులమవుదాం. పంతగాడు మిక్కిలి పవన జోడు పంతగాడు మిక్కిలిని పవన జోడు రంతుకెక్కి మతంగ పర్వత పవనుజుడు పంతగాడు మిక్కిలిని పవన జోడు రంతుకెక్కి మతంగ పర్వత పవనుజుడు పంతగాడు మిక్కిలిని పవనజుడు వాలాయమయ్యంత భాగ్యవంతుడు దేవతలచి బాలుడై వరములందే పవనుజుడు వాలాయమయ్యంత భాగ్యవంతుడు దేవతలచి బాలుడై వరములందే పవనుజుడు పాల జలనిధి దాటి పరగ సంజీవి తెచ్చి పాల జలనిధి దాటి పరగ సంజీవి తెచ్చి ఏలిక ముందర పెట్టి ఈ పవనుజుడు పాల జలనిధి దాటి పరగ సంజీవి తెచ్చి ఏలిక ముందర పెట్టి ఈ పవనుజుడు పంతగాడు మిక్కిలిని పవనజుడు రంతుకెక్కి మతంగ పర్వత పవనుజుడు పంతగాడు మిక్కిలిని పవనజుడు సొంటులు శోధించి తెచ్చి సుగ్రీవుడు రాఘవునికి బంటుగాగ పొందు చేసి పవనుజుడు సొంటులు శోధించి తెచ్చి సుగ్రీవుడు రాఘవునికి బంటుగాగ పొందు చేసి పవనుజుడు ఒంటెని రాముని ముద్ర ఒసగి సీత ముందర ఒంటెని రాముని ముద్ర ఒసగి సీత ముందర మింటి పొడవై పెరిగి మేటి పవనుజుడు ఒంటెని రాముని ముద్ర ఒసగి సీత ముందర మింటి పొడవై పెరిగి మేటి పవనుజుడు పంతగాడు మిక్కిలిని పవనజుడు రంతుకెక్కి మతంగ పర్వత పవనుజుడు పంతగాడు మిక్కిలిని పవనజుడు
శ్రీ వెంకటేశ్వరు కృపచే ముందరి బ్రహ్మపట్ట మేల నున్నవాడు పవనుజుడు. ఇట్టే శ్రీ వెంకటేశ్వరు కృపచే ముందరి బ్రహ్మపట్ట మేల నున్నవాడు పవనుజుడు. చుట్టి చుట్టి తనకు దాసులైన వారికి, చుట్టి చుట్టి తనకు దాసులైన వారికి గట్టి వరములిచ్చేని గణపవనుజుడు. చుట్టి చుట్టి తనకు దాసులైన వారికి గట్టి వరములిచ్చేని గణపవనుజుడు. పంతగాడు మిక్కిలిని పవనజుడు. రంతుకెక్కి మతంగ పర్వత పవనుజుడు. పంతగాడు మిక్కిలిని పవనజుడు. పంతగాడు మిక్కిలిని పవనజుడు. పంతగాడు మిక్కిలిని పవనుజుడు. చక్కటి సంకీర్తనను విన్నాం. ఆంజనేయ స్వామి వారిని స్తుతి చేస్తూ అన్నమాచార్య స్వాముల వారు చుట్టి చుట్టి తనకు దాసులైన వారికి గట్టి వరములిచ్చే నీ ఈ ఘన పవనజుడు అని అన్నారు. పవనజుడు వాయునందనుడు అయినటువంటి ఆ హనుమంతుడు తనను ఆశ్రయించిన వారిని ఒక్కసారి ఆయనను ఆశ్రయిస్తే ఆయనే తన దాసుల యొక్క భక్తుల యొక్క చుట్టూ తిరుగుతూ మాటి మాటికి వాళ్ళకి వరాలను అనుగ్రహిస్తాడట. అంతటి కరుణ కలిగిన వాడు. ఆ కరుణ కలగడానికి ఇక్కడున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారే దానికి కారణం అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన రామచంద్ర స్వామి వారి ఉపాసకుడు. ఆ రామచంద్ర స్వామి వారి యొక్క అభిన్న స్వరూపమే వెంకటేశ్వర స్వామి వారు. ఈ వెంకటేశ్వర స్వామి వారిని కూడా హనుమంత స్వాముల వారు సేవించుకున్నారు, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ వెంకటేశ్వర స్వామి వారిని కానీ తనను కానీ ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్లకు మాటి మాటికి ఆయన వరాలను అనుగ్రహిస్తూ ఉంటారు అని అంటున్నాడు. లోకంలో ప్రసిద్ధమైన మాట కూడా ఉంది కదా, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని. మనుష్యులకు కావలసినవి ఇంతకన్నా ఏం లేదు. బుద్ధి కావాలి, ఏం చేయాలో ఏం చేయకూడదో వివేకం కావాలి. ఆ కేవలం వివేకం ఉంటే సరిపోదు, ఆ పని చేయడానికి బలం కావాలి. ఆ బలం కావాలి అంటే సహకరించే వాళ్ళు ఉండాలి. మన మీద మంచి ఒపీనియన్ ఉంటేనే సహకరిస్తారు. కాబట్టి మంచి యశస్సు కావాలి. సరే, ఇవన్నీ ఉన్నాయి, కానీ బలం ఉంది, చేసే ధైర్యం లేదు. ఎవడైనా ఏమైనా అనుకుంటాడేమో అని అనుకుంటారే అని భయపడిపోతూ ఉంటారు. ఆ ధైర్యం కూడా కావాలి, వివేకం కావాలి. వివేకంతో పాటు బలం కావాలి, సామర్థ్యం కావాలి. సామర్థ్యంతో పాటు సహకరించడానికి మంచి సత్కీర్తి కావాలి. దీనంతటి తోడు ధైర్యం కూడా కావాలి. పైపెచ్చు ఇవన్నీ కావాలి అంటే మనకి బద్ధకం ఉండకూడదు. అన్నీ ఉన్నాయి. జాడ్యం, రేపు చూద్దాంలే అని అనుకుంటారు. ఆ బద్ధకంతోనే చాలా కార్యక్రమాలు పెండింగ్ పడిపోతున్నాయి. అన్నీ కూడా సకాలంలో పూర్తవ్వదు, మన కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అజాడ్యం, బద్ధకం లేకుండా ఉండాలి. అలాగే ఏదైనా పని చేయాలి అంటే చక్కగా మాట్లాడాలి. ఎక్కడైతే చక్కగా మాట్లాడడం ఉండదో అక్కడ కార్యాలన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. కొన్ని వెంటనే నాశనం అయిపోతాయి, కొన్ని క్రమేణ నాశనం అవుతాయి. నాశనం అవడం సామాన్యం కాదు, పూర్తిగా నాశనం అయిపోతాయి. తేరుకోవడానికి 10-15 ఏళ్ళు కూడా పడుతుంటుంది. కాబట్టి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అటువంటి వాక్పటుత్వం ఇవన్నీ మనకి కావాలి. ఇవన్నీ ఎవరిస్తారు? హనుమంతుడే ఇస్తాడు. కాబట్టి హనుమంతుని స్మరించండి అని అంటూ ఉంటారు. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అని. కాబట్టే
చుట్టి చుట్టి తనకు దాసులైన వారికి గట్టి వరములు ఇచ్చేవాడు ఈ ఘన పవనజుడు అని అన్నారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని, వారు ఆరాధించేటువంటి ఆ రామచంద్రమూర్తిని, ఆ తదభిన్న స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గట్టిగా మనస్సులో స్మరణ చేసుకుంటూ ఈ సత్కార్యక్రమాన్ని ఈ సంకల్ప వాక్యాలతో మనం ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 25 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామ సాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది
శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 52 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఆర్తనాదో హి యః పౌరైః ముక్తస్త్వద్విప్రవాసనే సరథం మాం నిశామ్యైవ కుర్యుశతగుణం తతః. వనవాసానికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి గంగానదిని దాటబోతూ మరి ఆ గంగానది వరకు తనతో పాటు వచ్చినటువంటి సుమంత్రుల వారిని ఇంకా వెనుకకు వెళ్ళమని మరి అక్కడ అయోధ్యానగరంలో తన తండ్రికి తాను చెప్పదలిచినటువంటి విషయాన్ని, అలాగే వారికి సుమంత్రుల వారు చేయవలసినటువంటి సేవలను గురించి చెప్పి వారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తండ్రికి అలాగే భరతునికి కూడా తాను చెప్పదలిచినటువంటి సందేశాన్ని సుమంత్రుల వారితో చెప్పి మీరు అయోధ్యానగరానికి వెళ్ళి అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారికి నా మాటగా ఇవంతా కూడా చెప్పండి, 14 సంవత్సరముల తర్వాత మరలా నేను తిరిగి వచ్చి వారిని సేవించుకుంటానని చెప్పండి అని ఈ విధంగా అనునయించి పంపిస్తూ ఉంటే సుమంత్రుడు మాత్రము రాముణ్ణి విడిచి వెళ్ళలేక ఆయన అంటున్నాడు, కాళీ రథంతో కనుక నేను అయోధ్యానగరంలో ప్రవేశించినట్లయితే ఒకసారి దెబ్బ తగిలి బాధపడుతున్నటువంటి వారికి మరలా అక్కడే మరొక దెబ్బ తగిలినట్లయితే ఎంతటి బాధ కలుగుతుందో, అదేవిధంగా ఒకసారి రాముడు వనవాసానికి బయలుదేరి వచ్చేశాడు అని చెప్పి అయోధ్యాపుర ప్రజలందరూ కూడా అమితంగా చెప్పలేనంతగా విలపించారు. సరే, మరలా ఇప్పుడు ఖాళీ అయినటువంటి రథంతో సుమంత్రుడు ఒక్కడే మరలా అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తే రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి విషయము, అలాగే సుమంత్రుల వారు రాముణ్ణి అడవిలో విడిచి వచ్చినటువంటి విషయము మరలా మరలా తలుచుకుని రాముడు ఇక తిరిగి రాడు అని భావించిన వారై అయోధ్యాపుర ప్రజలు ఎంతగా బాధపడతారు అని అంటూ దాని గురించే చెబుతున్నాడు. రామచంద్ర, నువ్వు అయోధ్య నుండి ఈ రథంలో బయలుదేరినప్పుడు అయోధ్యాపుర వాసులు ఎంతగా అయితే బాధపడ్డారో, మరి ఈనాడు నిన్ను విడిచి నేను ఖాళీగా ఈ రథంతో కనుక అయోధ్యలో ప్రవేశించినట్లయితే అంతకు 100 రెట్లు బాధపడతారు. ఎందుకంటే రాముడు రథంలో వనవాసానికి వెళ్ళాడు, సుమంత్రుల వారు ఉన్నారు కావున తీసుకురావచ్చునేమో అనే ఒక చిన్న ఆశ అనేది వారికి ఉండవచ్చును. కానీ నిన్ను తీసుకువెళ్లకుండా వదిలివేసి అయోధ్యానగరంలోకి నేను ఈ రథంతో ప్రవేశిస్తే నిన్ను తలచుకుని వారి బాధ 100 రెట్లు ఎక్కువ అవుతుంది. వారిని ఓదార్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఎవరు ఓదార్చలేరు. కావున నేను ఒక్కడినే అయోధ్య నగరానికి వెళితే వారి యొక్క శోకాన్ని పెంచిన వాడిని అవుతాను అంటూ అహం కించాపి వక్ష్యామి దేవీం తవసుతో మయా నీతోసౌ మాతులకులం సంతానం సంతాపమ్మాకృధా ఇతి. సరే, ఎవరికే సమాధానం చెప్పినప్పటికీ కూడా మీ కన్నతల్లి కౌసల్యాదేవికే సమాధానం చెప్పాలి. ఆమెను బాధపెట్టలేను, అలా అని అబద్ధము చెప్పలేను. ఏమన్నా ఒకవేళ ఆమెను సంతోషపెట్టాలి అంటే తీయనైనటువంటి ఏదో ఒక అబద్ధం చెప్పాలి. ఏమని చెప్పచ్చు అంటే చెబుతున్నాడు, దేవీం కౌసల్యాదేవి దగ్గర నేను అయోధ్య నగరానికి వెళ్ళి కౌసల్యాదేవి దగ్గర అహం కింబా వక్ష్యామి, నేనేం చెప్పగలనయ్యా? ఆమె నన్ను నిలదీసి అడుగుతుంటే నా రాముడెక్కడ, రాముణ్ణి ఎక్కడ విడిచి వచ్చావు, అసలు నువ్వు ఎందుకు రాముణ్ణి విడిచి వచ్చావు అని చెప్పి కౌసల్యాదేవి నన్ను అడిగితే నేను ఏ సమాధానం చెప్పగలను? చెబితే ఆమెకు అబద్ధం చెప్పాలి. ఏమని? తవ అసౌసుత, అమ్మా నీ కుమారుడు రామచంద్రుడు ఉన్నాడు కదా, ఆయనను మాతుల కులం నీత, మేనమామ గారింటి దగ్గర దించి వచ్చాను, ఆయన క్షేమంగా ఉన్నాడు అని చెప్పి ఈ మాట చెప్పాలి నేను ఆమెకి. ఈ మాట చెబితే ఆమె ఏమన్నా కొంత ఊరట చెంది ఆనందపడుతుందేమో.
కావున మీ కుమారుణ్ణి మేనమామ గారింటి దగ్గర దించొచ్చాను. సంతాపం మాకృధా, నువ్వు విలపించవద్దమ్మా. ఇది అపి వక్ష్యామి కిం, ఈ మాట చెప్పమంటావా రామచంద్ర? కౌసల్యాదేవి నన్ను నిలదీసి ఆమె విలపిస్తూ శోకిస్తూ కన్నీరు మున్నీరుగా అలా దుఃఖంతో నన్ను అడుగుతూ ఉంటే ఆమెకి నిజం చెప్పలేక, అలా అని చెప్పి అబద్ధం చెప్పలేక, ఏం చెప్పాలో తెలియక ఆమెను ఆ సమయానికి సంతోషపరచడం కోసం ఏదో ఒక తీయనైనటువంటి అబద్ధం చెప్పాలి. అది కూడా ఏమని చెప్పాలి? మీ రామచంద్రమూర్తిని మేనమామ గారి దగ్గర దించి వచ్చాను, నీవు నీకు శోకం వద్దమ్మా, నువ్వు దుఃఖపడవద్దు అని ఈ మాట చెప్పమంటావా? కానీ ఇలా చెప్పటం ఎంతవరకు శుభం? నహి ప్రవక్తుమిచ్చంతి వృషాహితైషిణ అని అన్నారు. రాజసేవకులు రాజకుటుంబం యొక్క మేలును కనుక కోరుకున్నట్లయితే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అబద్ధం అనేది చెప్పకూడదు. రాజును సంతోషపెట్టడం కోసం అతని దగ్గర భజన చేసేవారు, రాజును సంతోషపెట్టడం కోసం రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తారుమారు చేసి చెప్పేవాళ్ళు, రాజును సంతోషపెట్టడం కోసం అబద్ధాలు చెప్పేటటువంటి వారు నిజమైనటువంటి సేవకులు కాదు. అటువంటి సేవకుల వల్ల రాజుకి అపకారమే జరుగుతుంది తప్ప మేలు అనేది జరగదు. కావున ఈ విధంగా కౌసల్యాదేవి దగ్గర కానీ ఆ రాజాంతఃపురంలో నేను అబద్ధం చెప్పలేను. అందుకని అంటున్నాడు, అసత్యమపి నైవాహం బ్రూయాం వచనమీదృశం కథమప్రియమేవాహం బ్రూయాం సత్యమిదం వచః. సముద్రుడు తన పరిస్థితిని చెబుతున్నాడు చూడండి. దశరథ మహారాజుకి కుటుంబానికి కూడా ఎంతో విశ్వాసపాత్రుడైనటువంటి నేను ఇలాగ వారి దగ్గర అబద్ధాన్ని చెప్పలేను, అలా అని నిజం కూడా చెప్పలేను అని అంటూ ఈదృశం అసత్యవచనం అపి అహం నైవ బ్రూయాం. ఈ విధంగా వారికేదో మేలు లేకపోతే వారికేదో మేలు కలుగుతుందనో, లేకపోతే వారేదో సంతోషిస్తారు అనో, లేకపోతే వారి దుఃఖాన్ని తీర్చడం కోసము అని చెప్పి ఇటువంటి ప్రియమైనటువంటి సత్యాన్ని, ప్రియమైనటువంటి అసత్యాన్ని నేను చెప్పలేను. వాళ్ళకి ఇష్టమవుతుంది కదా, వాళ్ళు ఏదో అసలు వాళ్ళ ముఖప్రీతి కోసం అని చెప్పి అసత్యాన్ని నైవ బ్రూయాం, నేను చెప్పను. ఏనాడు కూడా వారి దగ్గర నేను అసత్యాన్ని మాట్లాడలేను. అయితే సత్యం చెప్పాలి కదా, నిజం చెప్పవలసి వస్తుంది. కానీ నిజము కూడా చెప్పే విధంగా లేదు. అప్రియం ఏవ ఇదం సత్యం వచః. మరి అప్రియమైనటువంటి సత్యాన్ని వారికి చెప్పాలి, ఆ మాట కూడా చెప్పలేను. ఎందుకంటే ఏ మాట కనుక చెప్పినట్లయితే వారిలో ఉన్నటువంటి దుఃఖము మరింతగా పెరిగి వారి యొక్క ప్రాణములు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందో, మరి అటువంటి మాటను, అటువంటి సత్యమును నేను చెప్పగలనా? వారి వద్ద అబద్ధము చెప్పలేను, అలా కాదని చెప్పి నిజాన్ని కూడా సాక్షాత్తుగా వారికి చెప్పి వారిని బాధ పెట్టలేను. కథితం సత్యం వచః కథం బ్రూయాం. అమ్మా, నేను రామచంద్రమూర్తిని గంగానది దగ్గర విడిచిపెట్టి వచ్చాను, ఆయన అడవిలోకి వెళ్ళాడు, నేను కాళీరథంతో తిరిగి వచ్చాను అనే ఈ నిజాన్ని మాత్రం ఎలా చెప్పగలను? ఈ నిజం చెబితే ఆమె ఎలాగా భరించగలుగుతుంది అన్నారు. మరి నబ్రూయాత్ సత్యమప్రియం అని అన్నారు. కావున అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పకూడదు అన్నారు. కావున చెప్పకుండా ఉంటే సరి అని అనుకోవటానికి లేదు. వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు అడగకపోతే చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండవచ్చునేమో, కానీ వాళ్ళు నిలదీసి అడిగినప్పుడు, అందులో రాజు కానీ రాజకుటుంబీకులు అడిగినప్పుడు చెప్పకదపదది. ప్రియమైనా అప్రియమైనా సరే చెప్పవలసిందే. మరి కానీ ప్రియంచ నానృతం బ్రూయాత్ అన్నారు కదా, ప్రియమైనప్పటికీ కూడా అసత్యమును చెప్పకూడదు అని చెప్పి అన్నారు. ఇలాగా ప్రియమైనది కదా అని చెప్పి అసత్యాన్ని చెప్పకూడదు, అప్రియమైనటువంటి సత్యాన్ని కూడా చెప్పనక్కర్లేదు అని చెప్పి అన్నారు. అయితే ఈ రెండు పనులు కూడా మరి అక్కడ చేయడానికి సుమంత్రుల వారికి అవకాశం లేదు. ఎందుకంటే అబద్ధము చెప్పలేడు, అలానే నిజం చెబితే వారు తట్టుకోలేరు. నిజం చెప్పకుండా ఉండడానికి వాళ్ళు అడిగినప్పుడు తప్పనిసరిగా చెప్పి తీరవలసిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో అబద్ధము చెప్పలేక, నిజము చెప్పలేక, అసలు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో
నేను వారి దగ్గరికి వెళ్ళి నేను చెయ్యగలిగింది ఏముంది, వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఇటువంటి పరిస్థితుల్లో నేను అయోధ్య నగరానికి వెళ్ళి మాత్రం ప్రయోజనం ఏముంది? వారందరికీ శోకాన్ని కలిగించడానికి, వారి శోకాన్ని పెంచడానికి వెళ్ళినట్లు అవుతుంది. కావున రామచంద్ర, నేను అయోధ్య నగరానికి వెళ్ళనయ్యా, నీతో పాటు నేను కూడా వనవాసానికే వచ్చేస్తాను అంటూ మమతావన్నియోగస్థ త్వద్బంధుజనవాహిన కథం రథం త్వయాహీనం ప్రవక్ష్యంతి హయోత్తమా. నిన్ను విడిచి వెళ్ళడానికి కేవలం నా మనస్సు ఒప్పుకోవటం లేదని మాత్రమే కాదు, ఇదిగో ఈ గుర్రములు ఉన్నాయి చూసావా, ఈ గుర్రములు కూడా నిన్ను విడిచి కాళీ రథంతో వెళ్ళడానికి వాటి మనస్సు కూడా ఒప్పుకోదు, అవి కూడా వెళ్ళడానికి ఇష్టపడవు అంటూ తావత్ మమ నియోగస్థాః, ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా వింటూ నేను ఎటు వెళ్ళమంటే అటు వెళుతూ నిన్ను వహించినటువంటి ఈ గుర్రములు కేవలం నిన్నే కాదు, త్వద్బంధు జనవాహిన, నీ వంశంలో ఉన్నటువంటి వారిని, ఇంకా కావాలంటే ఈ సందర్భంలో సీతారామ లక్ష్మణులు నిన్ను, లక్ష్మణస్వామిని, సీతాదేవిని, మిమ్ములను వహిస్తూ నేను చెప్పినటువంటి మాట వింటూ ఎలా చెబితే అలాగ నడుచుకున్నటువంటి ఈ గుర్రములు, హయోత్తమాహ, ఉత్తమమైనటువంటి ఈ అశ్వములు, త్వయాహీనం, నీవు కనుక అధిరోహించకపోతే, నువ్వు లేకపోయినట్లయితే రథం కథం వక్ష్యంతి, ఈ రథాన్ని ఎలాగ అయోధ్య నగరానికి తీసుకువెళతాయి? ఈ గుర్రములు నా మాట వింటున్నాయి అంటే ఇక్కడ చూడండి, సుమంత్రుల వారు ఎంత చక్కగా చెబుతున్నాడో. అసలు వస్తుహ సుమంత్రుల వారు సారథ్యం చేయటంలో చాలా గొప్పవాడు ఆయన. ఆ విషయాన్ని మనం ఆ నదులను దాటించేటప్పుడే చెప్పుకున్నాం. నదులను కూడా ఈ రథంతో దాటించాడు అంటే మరి ఎంత చాకచక్యం కలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ సుమంత్రుల వారు ఏమంటున్నాడు, ఇప్పటి వరకు ఈ గుర్రములు నా మాట వింటూ తీసుకువచ్చాయి అంటే నువ్వు రథంలో ఉన్నావు, కావున నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ గుర్రములు నా మాట వింటూ ఇలాగ నేను చెప్పినట్లుగా నడుచుకున్నాయి. కానీ నువ్వు ఆ రథాన్ని అధిరోహించకపోతే కాళీ రథంతో నా మాట కూడా ఈ గుర్రాలు వినవు, అయోధ్య నగరానికి వెళ్ళడానికి ఈ గుర్రములు కూడా ఇష్టపడవు రామచంద్ర. కావున నేను కానీ ఈ గుర్రములు కానీ తిరిగి నిన్ను విడిచి అయోధ్య నగరానికి వెళ్ళడానికి మాకు మనస్సు అంగీకరించదు. పైగా అక్కడికి వెళ్ళి వారి శోకాన్ని పెంచవలసి వస్తుంది. కావున నీతోటే వచ్చేస్తాము అని అంటూ తన్న శక్ష్యామ్యహం గంతుం అయోధ్యాంత్వదృతే నఘ వనవాసానుయానాయ మామనుజ్ఞాతుమర్హసి. తత్, అందువలన నేను నిన్ను విడిచి అయోధ్య నగరానికి వెళితే, సుమంత్రుల వారు అంటున్నాడు, రామచంద్ర నిన్ను విడిచి నేను గనక కాళీరథంతో అయోధ్య నగరానికి వెళ్ళినట్లయితే అక్కడ ఎన్ని అనర్థములు జరుగుతాయి, ఎంతమంది శోకము మరింతగా 100 రెట్లు వారి యొక్క శోకం పెరుగుతుంది. నేను వారికి సమాధానం చెప్పలేను, సమాధానం చెప్పకుండా ఉండలేను. నా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అన్నట్లుగా అలా అన్ని విధాలా నలిగిపోవలసి వస్తుంది, వాళ్ళ దుఃఖాన్ని పెంచవలసి వస్తుంది. అంతకంటే కూడా నీతో పాటు వచ్చినట్లయితే నాకు ఆనందంగా ఉంటుంది. అయోధ్య నగరంలో ఉన్న వాళ్ళు కూడా సుమంత్రుల వారు వెళ్ళారు కావున రామచంద్రమూర్తికి కొంత ఊరట కలుగుతుంది అని వారు భావిస్తారు అని అంటూ, అనగా దోషరహితుడైనటువంటి ఓ రామచంద్ర అంటే ఇక్కడ చూడండి, రాముడు సుమంత్రుల వారిని అయోధ్య నగరానికి వెళ్ళమని చెప్పి అన్నాడు. అయితే ఆయన యొక్క ఉద్దేశంలో కూడా ఏమాత్రమూ దోషం లేదు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే, రామచంద్ర నువ్వన్నటువంటి మాటలో అంటే ఏమిటి, నన్ను అయోధ్య నగరానికి వెళ్ళిపోమని మీరు ఏదైతే చెప్పారో ఆ మాటలో కూడా దోషమేమీ లేదు. ఎందుకంటే మీ తల్లిదండ్రుల కోసం అని చెప్పి వెళ్ళారు, నాకు కష్టం కలగకూడదని చెప్పి నన్ను వెనక్కి వెళ్ళమని చెప్పి అంటున్నారు. కావున దోషరహితమైనటువంటి ఓ రామచంద్ర, త్వదృతే, నీవు లేకుండా నిన్ను విడచి అహం అయోధ్యాం గంతుం న శక్ష్యామి, నేను అయోధ్య నగరానికి వెళ్ళలేను, నిన్ను విడిచి నేను వెళ్ళడం అనేది నాకు సాధ్యం కాదు. అందుకనే వనవాస అనుయానాయ, నీతో పాటు వనవాసానికి రావటం కోసం, నిన్ను అనుసరించే లేకపోతే నీతో పాటు ఈ రథంతోనే వనవాసానికి రావటానికి అనుజ్ఞాతుమర్హసి, నాకు కూడా అనుమతి ఇవ్వవయ్యా, నీతో వచ్చేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించవయ్యా రామచంద్ర అని అంటున్నాడు. మరి అప్పుడు రాముడు అనుకోవచ్చు,
బాగానే ఉన్నది. నేను వద్దు వద్దు అంటున్నా సరే సీతాదేవి నాతో పాటు వచ్చేసింది, నేను వద్దంటున్నా సరే లక్ష్మణస్వామి నాతో పాటు వచ్చేశారు. పైగా వాళ్ళు రావడానికి చాలా యుక్తులను కారణములను చెప్పి నాతో బయలుదేరి వీళ్ళిద్దరూ వచ్చారు. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఏం చేస్తావయ్యా? నాతో పాటు నువ్వు కూడా వచ్చి నా కష్టమును ఇప్పటికే ఇద్దరికి పంచాను, నా కష్టాన్ని ఇప్పుడు నీకు కూడా పంచవలసి వస్తుంది. అయినా సరే నాతో పాటు వచ్చి సుమంత్ర మీరు మాత్రం ఏం చేస్తారు అంటే దానికి కూడా చెబుతున్నారు. ఇంకో మాట సుమంత్రుల వారి సందర్భంలో అంటున్నాడు. ఏమని అంటే యది మే యాచమానస్య త్యాగమేవ కరిష్యసి సరథోగ్నిం ప్రవేక్ష్యామి త్యక్తమాత్ర ఇహ త్వయా. రామచంద్ర, నన్ను గనక మీరు విడిచి వెళ్ళినట్లయితే, నన్ను అయోధ్య నగరానికి వెళ్ళమని చెప్పి మీరు ఈ గంగా నదిని దాటి అరణ్యంలోకి వెళ్ళినట్లయితే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను, అలా విడిచి అయోధ్య నగరానికి వెళ్ళలేను. పైగా అయోధ్య నగరానికి వెళ్ళలేక ఇటు మిమ్మల్ని మీ అనుజ్ఞ లేదు కావున మీతో పాటు మిమ్మల్ని అనుసరించలేక ఈ గంగానదీ తీరంలో మాత్రం నేను మాత్రం ఏం చేయగలను? ఈ రథంతో పాటే నేను కూడా అగ్నిలో ప్రవేశించేస్తాను అని అంటూ యాచమానస్య ఇంతగా ప్రార్థిస్తున్నటువంటి మే త్యాగమేవ కరిష్యతి, నన్ను గనక నీవు విడిచిపెట్టినట్లయితే త్వయా త్యక్తమాత్ర, నువ్వు నన్ను విడిచిపెట్టావు అని ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయినట్లయితే సరథ రథంతో కూడినటువంటి వాడినై ఇహ అగ్నిం ప్రవేక్ష్యామి, ఇక్కడే అగ్నిలో ప్రవేశించేస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ అంటే ఏమిటి? రాముడిని విడువలేనటువంటి అంతటి ప్రేమాభిమానములు కలిగినటువంటి వాడు సుమంత్రుల వారు. పైగా రాముడు నన్ను విడిచిపెట్టేశాడు అనే భావన ఎప్పుడైతే కలిగిందో ఇంకా నా జీవితం వ్యర్థం, కావున ఇటువంటి వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడపడానికి నేను ఇష్టపడను. రథంతో పాటుగా నీవు ఎక్కనటువంటి ఈ రథంతో పాటుగా, నీవు విడిచిపెట్టినటువంటి ఈ రథంతో పాటుగా ఈ శరీరాన్ని కూడా ఇక్కడే దహించి వేస్తాను, అగ్నిలో ప్రవేశించేస్తాను అని అంటున్నాడు. ఎందుకు అంటే ఆరాధన అంటే పూజ చేసేవాడు, పూజను పొందేవాడు, ఆరాధ్యుడు ఆరాధకుడు ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లయితే ఆ అర్చన ఆ పూజ అనేది జరుగుతుంది. అలా కాకుండా ఆరాధ్య దైవం గనక దూరం అయిపోతే ఈ ఆరాధకుడు ఎవరిని ఆరాధించాలి, ఎవరికి పూజ చేయాలి? పైగా ఇక్కడ భక్తుడు విడిచిపెట్టినప్పటికీ కూడా అది పర్వాలేదేమో కానీ భగవంతుడు కనుక విడిచిపెట్టేశాడు అంటే ఇంకా జీవితము వ్యర్థమైపోతుంది. అందుకనే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం కదా, భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళేది భగవంతుణ్ణి చూచి తరించడానికే అని మనం భావిస్తాం. కానీ మరొక విశేషం ఏమిటంటే భగవంతుని యొక్క చూపు మన మీద పడి మనం తరించడం కోసం, ఆయన చూపు మన మీద పడితే మనకు ప్రయోజనం, కానీ మన చూపు ఆయన మీద పడితే ఆయనకేం ప్రయోజనం ఉంటుందండి? కావున భగవంతుని దగ్గరికి వెళ్ళేది ఆయనను చూడటం కోసమే కాదు, ఆయన యొక్క దృష్టి మన మీద పడి ఆయన అనుగ్రహం మనం పొందటం కోసం. కావున అందుకనే మనకు సంప్రదాయంలో చెబుతూ ఉంటారు, భగవంతుని ప్రార్థిస్తూ ఏదైనా ఏమరపాటుతోటి, బుద్ధి లేనటువంటి తనంతో, అవివేకంతో, స్వామి నిన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా నువ్వు మాత్రము నన్ను విడిచిపెట్టవద్దు. ఎందుకు అంటే నా బుద్ధి చంచలమైంది కావున ఈ విధంగా నిన్ను విడిచిపెట్టేస్తానేమో, అయినప్పటికీ కూడా చిన్నపిల్లవాడిగా భావించి నీవు నన్ను ఏలుకోవయ్యా అని చెప్పి అన్నమాచార్యుల వారు కూడా వారి సంకీర్తనలో చెప్పారు. సంప్రదాయంలో అనేక మంది ఆళ్వారాదులు వీళ్ళందరూ కూడా కీర్తిస్తారు. అందుకనే ఇక్కడ సుమంత్రుల వారు అంటున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టేసినట్లయితే కనుక, నన్ను విడిచి నువ్వు వెళ్ళినట్లయితే నేను అయోధ్య నగరానికి వెళ్ళలేను, ఇక్కడే ఈ గంగానది తీరంలోనే రథంతో పాటుగా అగ్నిలో ప్రవేశించేస్తాను, అంతకు మించి నాకు ఇంకో మార్గం లేదు రామచంద్ర అని అంటూ సుమంత్రుల వారు అంటున్నారు. అంటూ మరి నాతో పాటు వనవాసానికి వచ్చి నువ్వేం చేస్తావయ్యా అని చెప్పి రామచంద్రమూర్తి అడగవచ్చు కదా. దానికి సమాధానం చెబుతున్నాడు, భవిష్యంతి వనేయాని తపో విఘ్నకరాణితే రథేన ప్రతిబాధిష్యే తాని సర్వాణి రాఘవ. నేనేం చేస్తానా? నేను ఈ రథం నడుపుతూ
మీకు ఈ వనంలో ఏదైనా విఘ్నములు వచ్చినట్లయితే వాటినన్నిటినీ కూడా నేను తొలగిస్తూ ఉంటాను. ఏం విఘ్నాలు వస్తాయంటావా రాఘవ రామచంద్ర? వనే, ఈ వనవాసంలో అడవిలో, తే తపో విఘ్నకరాణి, నీ తపస్సుకు, నీ నిత్యకృత్యములకు, నీ నియమములకు ఏవైనా గనక విఘ్నములు కలిగించే సత్వాని జంతువులు కానీ మృగములు కానీ ఇంకేమైనా పరిస్థితులు ఏమైనా వచ్చినట్లయితే, నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి జంతువులు కానీ ఇంకేమైనా నీ తపస్సుకు విఘ్నం కలగజేసేవి కనుక ఎదురుపడనట్లయితే, తాని సత్వాని, వాటినన్నింటినీ కూడా రథేన ప్రతిబాధిష్యే, ఈ రథంతో వాటినన్నింటినీ కూడా తొలగించి వేస్తాను. ఈ రథంతో నిన్ను నేను రక్షించుకుంటాను. ఈ రథాన్ని సాధారణంగా చేసుకుని నీకు రక్షకుడిగా ఉంటాను. పైగా నడుచుకుంటూ వెడితే అనేకమైనటువంటి ఆపదలు రావచ్చు. రథంలో కనుక వచ్చావంటే నీకు ఏ ఆపదలు కూడా ఉండవు. కావున ఈ రథంతో నిన్ను రక్షించుకుంటూ నీకు రక్షకుడిగా ఉండి నిన్ను సేవిస్తానయ్యా అని చెప్పి అన్నారు. చూడండి, ఇక్కడ సీతాదేవి ఉంది, అగ్రతస్తే గమిష్యామి మృద్రంతీం కుశకంటకానని చెప్తుంటూ ఈ రామచంద్రుడితో ఉంది, రామచంద్ర నువ్వు అడవిలో నడుస్తూ ఉంటే నీ మార్గంలో ముందేమైనా కనుక ముళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ ముళ్ళన్నీ కూడా నేను తీస్తూ వెళుతూ ఉంటాను, ఆ వెనకాల నువ్వు రావచ్చు అని చెప్పి సీతాదేవి అంది. ఇంకా లక్ష్మణస్వామి ఏమో ధనుర్ధారిణై, నీకు ఆ అడవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు సీతాదేవిని రక్షించుకుంటే నేను నిన్ను రక్షించుకుంటాను అని చెప్పి లక్ష్మణస్వామి అన్నాడు. ఇక్కడ సుమంత్రుల వారు ఏమంటున్నారు, ఈ రథంతో నేను నీ ముందు వెళుతూ ఆ మార్గంలో ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి జంతువులు కానీ అటువంటి పరిస్థితులు ఏమైనా కనుక వచ్చినట్లయితే ఆ జంతువులని వాటిని ఈ రథంతో దండించి నీ మార్గాన్ని సుగమం చేస్తాను, నీ తపస్సు చక్కగా జరిగే విధంగా చేస్తాను అని చెప్పి సుమంత్రుల వారు అంటున్నారంటే ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క సేవ చేయటానికి సిద్ధపడిపోయారు. రామచంద్రమూర్తిని విడువ లేకుండా ఉన్నారన్నమాట. ఇంకా అంటున్నారు, త్వత్కృతే సమయావాప్తం రథచర్యాకృతం సుఖం ఆశంసే త్వత్కృతేనాహం వనవాసకృతం సుఖం. సహజంగా ఏదైనా ఒక అవకాశాన్ని ఇవ్వవలసి ఉండగా, ఒక సహాయం చేయవలసి ఉండగా, ఆ సహాయం కనుక వాళ్ళు చేయకపోతే ఆ సహాయం పొందవలసినటువంటి వాళ్ళు ఏమంటారు, సరే మొన్నంటే మీరు ఏదో నాకు చేయలేకపోయారు, కనీసం ఈసారైనా సరే మీరు నాకు సహాయం చేసి తీరవలసిందే అని చెప్పి అడుగుతారు కదా. అంటే ఏమిటి, ఇంతకు ముందు నీ చేయవలసినటువంటి సహాయాన్ని నీవు చేయలేకపోయావు, కనీసం ఇప్పుడైనా సరే సహాయం చేయవయ్యా అని చెప్పి ఆ సహాయం చెయ్యటంలో ఉన్న ప్రాముఖ్యతను చేసి తీరవలసిందే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ సుమంత్రుల వారు రాముడితోటి అంటున్నాడు, ఏమనంటున్నాడు, త్వత్కృతే రథచర్యాకృతం మయా నావాప్తం. నువ్వు మహారాజు అయితే, యువరాజువై మహారాజువైతే నీకు సారథిగా ఉంటూ నీకు ఎల్లప్పుడూ కూడా సారథ్యాన్ని వహించాలి అని చెప్పి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీకు పట్టాభిషేకం చేస్తున్నాడు అంటే ఇక నుంచి దశరథునికి కాకుండా ఇక నేను రాముడికి సారథిని అవుతాను అని చెప్పి మనస్సులో ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో ఆనందించాను. కానీ ఆ ఆశ నెరవేరలేదు. ఎందుకని, నీ పట్టాభిషేకం ఆగిపోయింది, నువ్వు వనవాసానికి వస్తుంటే అడవికి వెళుతున్నటువంటి నీకు సారథ్యం వహించవలసి వస్తున్నది. సరే, మయా నావాప్తం, భాగ్యం లేనటువంటి నాకు, అంటే ఇది రాముడికి భాగ్యం లేదని అంటలేదు ఇక్కడ, మయా నావాప్తం భాగ్యవిహీనుడనేటువంటి నా చేత రాజుగా ఉన్నటువంటి నీకు సారథ్యం వహించేటటువంటి అవకాశం పొందబడలేదు. అంటే ఏమిటి, నాకంతటి భాగ్యం లేదు కావుననే నువ్వు రాజు కాలేదు, నీకు సారథ్యం వహించేటటువంటి అవకాశం, రాజుగా ఉన్నటువంటి నీకు సారథ్యం వహించేటటువంటి అవకాశం నాకు రాలేదు. కానీ త్వత్కృతేన వనవాసకృతం సుఖం అహం ఆశంసే. సరే, నువ్వు రాజు కాకపోయినా కనీసం వనవాసానికి వెళుతున్నటువంటి నీకైనా సరే సారథ్యం వహించేటటువంటి ఈ చిన్న అవకాశాన్ని అయినా సరే ఇవ్వమని అడుగుతున్నాడు. ఎందుకు అంటే, రాజుకు సారథ్యం వహించటము అని అంటే అనేకమైనటువంటి నియమాలు, అనేకమైనటువంటి సమయపాలనలు, అనేకమైనటువంటి రాచ మర్యాదలు, వీటినన్నింటినీ పాలించాలి.
మరి అంతటి మహోన్నతమైనటువంటి నీకు రాజుగా ఉండగా నాకు సారథ్యం చేసేటటువంటి అవకాశం రాలేదు. కనీసం వనవాసానికి వెళుతున్నటువంటి నీకైనా సరే సారథ్యం చేసేటటువంటి ఆ అవకాశమైనా సరే నాకు ఇవ్వు అని అన్నాడు. అంతే కదా, ఎవరైనా పిల్లల మీద కనుక ముద్దు ఉన్నట్లయితే ఆ పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకుని వాళ్ళని ముద్దాడుతూ ఆనందిస్తూ ఉండటం అనేది అందరికీ ఇష్టమే. కానీ పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, వాడిని ఎత్తుకుని ఓదార్చడానికి ఎక్కువ మంది ముందుకు రాదు. నవ్వుతూ ఉంటే అందరూ వచ్చి ఎత్తుకుంటారు, కానీ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నటువంటి వాడి దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఎత్తుకోరు. కానీ నిజమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వారు పిల్లాడు నవ్వుతున్నప్పుడు ఏ విధంగా అయితే ఎత్తుకుని వారిని ఆడించాడో, ఏడుస్తున్నప్పుడు కూడా వాడిని ఎత్తుకుని హక్కున చేర్చుకుని అతన్ని ఓదార్చడానికే ప్రయత్నిస్తాడు. కానీ నవ్వుతూ ఉన్నప్పుడు ఎత్తుకుందాం, ఏడుస్తుంటే పక్కన పెట్టేద్దాం అని చెప్పి ఎవరు అనుకోరు. అలాగే ఇక్కడ సుమంత్రుల వారు అంటున్నాడు, నువ్వు రాజు అయితే నిన్ను రథం ఎక్కించుకుని నేను నీకు సారథి రథం నడుపుదాం అనుకున్నాను, ఆ అవకాశం ఎటు కుదరలేదు. కనీసం నువ్వు ఈ విధంగా వనవాసానికి వెళుతున్నప్పుడు, నువ్వు ఇలా బాధలో ఉన్నప్పుడైనా సరే నీకు సారథిగా ఉండి ఆ అదృష్టాన్ని పొందేటటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వవయ్యా రామచంద్ర, కనీసం ఈ అదృష్టం కూడా నాకు లేదా అని చెప్పి సుమంత్రుల వారు రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ, ప్రసీదేచ్ఛామి తే రణ్యే భవితుం ప్రత్యనంతరః ప్రీత్యాభిహితమిచ్ఛామి భవమే ప్రత్యనంతరః. కావున నీవు ఆనందంతో ప్రీతితోటి నన్ను రమ్మని చెప్పి నీ నోటితో నువ్వు చెప్పాలి. అంతేగాని నువ్వు రావద్దు అన్నా సరే వెనకాలబడి వచ్చేటటువంటి వాడిని కాదు. అలాగని నువ్వు రావద్దు వెళ్ళిపోమన్నావు కదా అని చెప్పి అయోధ్య నగరానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా నాకు లేదు. నీ అనుజ్ఞ లేనిదే నేను నీతో రాలేను. కానీ ఆ అనుజ్ఞ కూడా నువ్వు ప్రీతితో ఇష్టంతో ఇచ్చి తీరాలి, ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ చూడండి, అనుజ్ఞ కోసం అని చెప్పి బలవంతం చేస్తున్నాడు రామచంద్రమూర్తిని. ఇక్కడ రామచంద్ర ప్రసీద, నన్ను అనుగ్రహించవయ్యా, దయచేసి నా మీద కరుణ చూపించు. అరణ్యే తే ప్రత్యనంతరః, ఈ అరణ్యవాసంలో తే ప్రత్యనంతరః, నీతో పాటు ఉండే విధంగా, అంటే నీకు దూరం అవ్వకుండా నీతో పాటే ఉండే విధంగా భవితుం ఇచ్చామి, నిన్ను అనుసరించి నీ ప్రక్కనే నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను. మే ప్రత్యనంతరః భవ, నీవు కూడా నన్ను దూరం చేసుకోకుండా నన్ను నీ దగ్గరే ఉంచే విధంగా చెయ్యవయ్యా. అంతే కదండి, పరస్పరం ఈ సుమంత్రుల వారిలో ఏ భావన అయితే ఉన్నదో రాముల వారిలో కూడా అదే భావన ఉన్నప్పుడు ఇరువురు దగ్గరగా ఉండటం అనేది ఇద్దరికీ ఆనందకరం అవుతుంది. అలా కాకుండా సుమంత్రుల వారికేమో రాముడితో ఉండాలి అనిపించడం, రాముడికేమో సుమంత్రుడిని దూరం చేసుకోవాలనిపించింది అనుకోండి, ఏదో పాకులాడినట్టుగా వెంటబడినట్టుగా ఉంటుంది. రామచంద్రమూర్తికి కూడా అది ఆనందకరం కాదు. అందుకని ఏమంటున్నాడు, మే ప్రత్యనంతరః భవ, నీవు కూడా నేను దగ్గర ఉండేవాడిగా ఉండాలి అని చెప్పి అనుకో, నన్ను దగ్గరగా ఉంచే విధంగా నువ్వు కూడా ఉండవయ్యా. ప్రీత్యాభిహితం ఇచ్చామి, ఈ మాట నువ్వేదో నేను బలవంతం చేశానో ఇక తప్పదనో ఏడుస్తున్నావు కదా రమ్మనో ఇలా కాదు, నువ్వు ప్రీత్యా ఇచ్చామి, నువ్వు ఆనందంతో ఇష్టంతో రమ్మని నన్ను చెప్పినట్లయితే నాకు అంతకమించినటువంటి వరం ఇంకోటి ఏది ఉండదు. కావున నన్ను రమ్మని, నీతో పాటు రమ్మని చెప్పి నాకు కూడా అనుజ్ఞ ఇవ్వయ్యా రామచంద్ర అని సుమంత్రుల వారు రాముణ్ణి పరిపరి విధాలుగా అనేకమైనటువంటి యుక్తులు చెబుతూ అడుగుతూ, ఇమే చాపి హయావీర యదితే వనవాసినః పరిచర్యాం కరిష్యంతి ప్రాప్స్యంతి పరమాంగతిం. అయితే మరి నేనొక్కడనే వచ్చేస్తే ఈ గుర్రములు ఏం చేస్తాయి? ఇవి అయోధ్య నగరానికి వెళ్ళలేవు. ఒకవేళ ఇవి అయోధ్య నగరానికి వెళ్ళినా సరే సుమంత్రుడు, రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళెవరూ లేకుండా ఖాళీగా అయోధ్య నగరంలోకి ఈ గుర్రాలు కనుక ప్రవేశించాయంటే, నిన్న మనం అనుకున్నాం కదా, యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడు, ఆ రాజు, రథంలో వెళ్ళినటువంటి రాజు, ఆ రథం ఒక్కటే కనుక తిరిగి వచ్చింది అంటే ఆ సైన్యం ఏమనుకుంటారు?
రాజుకి ఏదో అపాయం కలిగింది, అందుకనే ఈ గుర్రముల రథాన్ని మాత్రమే తీసుకుని వచ్చాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కువగా విలపిస్తారు కదా. అలాగే ఈ గుర్రముల రథములను కూడా కేవలం వీటిని మాత్రము అయోధ్య నగరానికి పంపడానికి కూడా వీలు లేదు, కావున వీటిని కూడా మనతో పాటే తీసుకువెళదాం అని అంటూ వీరుడైనటువంటి ఓ రామచంద్ర, ఇమే హయా అపి, ఈ గుర్రములు కూడా వనవాసినః తే, అరణ్యవాసం చేస్తున్నటువంటి నీకు పరిచర్యాంకరిష్యంతి, నీకు సేవ చేయటానికే అవి కూడా పరితపిస్తున్నాయి. అలా సేవ చేయటానికి వీటిని మనం తీసుకువెళదాము. అలా సేవ చేసి పరమాం గతిం ప్రాప్స్యంతి, ఉత్తమమైనటువంటి మోక్షాన్ని, అదేవిధంగా ఉత్తమమైనటువంటి గతి, ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాయి అంటున్నారంటే ఇక్కడ ఒకటి వనవాసంలో కూడా రామచంద్రమూర్తిని సేవించినటువంటివి ఈ అశ్వములు, ఈ గుర్రములు అని చెప్పి వాటికి ఉత్తమమైనటువంటి కీర్తి అనేది కలుగుతుంది. మరొకటి పరమాత్మమైనటువంటి నీ సాన్నిధ్యంలో నిన్ను సేవించాయి అంటే వాటి జన్మకు అంతకు మించినటువంటి సార్థకత అనేదే వేరొకటి ఉండదు. కావున నీ సేవలో తరించడానికి నాకు, అదేవిధంగా ఈ గుర్రములకు కూడా అవకాశం ఇవ్వయ్యా, మేము నీతో పాటు వచ్చి నిన్ను సేవించుకుంటాము అని సుమంత్రుల వారు రామచంద్రమూర్తితోటి ఈ విధంగా అనేకమైనటువంటి యుక్తులతోటి అనేకమైనటువంటి కారణములను చెబుతూ అంటూ ఉన్నారు. తవ శుశ్రూషణం మూర్ధ్న కరిష్యామి వనే వసన్, అయోధ్యాం దేవలోకం వా సర్వదా ప్రజహామ్యహం. ఇంకా రాముడిని అనుసరించి వచ్చి రాముడి సేవ చేస్తాను అని అంటున్నాడు. మరి దీనికి రామచంద్రమూర్తి ఏ విధంగా సమాధానం చెప్పాడు, మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆర్తనాదో హి యః పౌరైః, ఆర్తనాదో హి యః పౌరైః, ముక్తస్తద్విప్రవాసనే, ముక్తస్త్వద్విప్రవాసనే, సరథం మాం నిశమ్యైవ, సరథం మాం నిశామ్యైవ, కుర్యుష్శతగుణం తతః, కుర్యుష్శతగుణం తతః, అహం కించాపి వక్ష్యామి, అహం కించాపి వక్ష్యామి, దేవీం తవ సుతో మయా, దేవీం తవ సుతో మయా, నీతో సౌమాతులకులం, నీతో సౌమాతులకులం, సంతాపం మా కృథా ఇతి, సంతాపం మా కృథా ఇతి, అసత్యమపి నైవాహం, అసత్యమపి నైవాహం, బ్రూయాం వచనమీదృశం, బ్రూయాం వచనమీదృశం, కథమప్రియమేవాహం, కథమప్రియమేవాహం, బ్రూయాం సత్యమిదం వచః, బ్రూయాం సత్యమిదం వచః, మమ తావన్నియోగస్థాః, మమ తావన్నియోగస్థాః, త్వద్బంధుజనవాహినః, తద్బంధుజనవాహినః, కథం రథం త్వయా హీనం, కథం రథం త్వయా హీనం, ప్రవక్ష్యంతి హయోత్తమాః, ప్రవక్ష్యంతి హయోత్తమాః, తన్న శక్ష్యామ్యహం గంతుం, తన్న శిక్ష్యామ్యహం గంతుం, అయోధ్యాం త్వదృతేన ఘా, అయోధ్యాం త్వదృతేన ఘా, వనవాసానుయానాయ, వనవాసానుయానాయ, మామనుజ్ఞాతుమర్హసి, మామనుజ్ఞాతుమర్హసి, యది మే యాచమానస్య, యది మే యాచమానస్య, త్యాగమేవ కరిష్యసి, యాగమేవ కరిష్యసి, సరథోగ్నిం ప్రవేక్ష్యామి, రథోగ్నిం ప్రవేశ్యామి, త్యక్తమాత్ర ఇహ త్వయా, త్యక్తమాత్ర ఇహ త్వయా, భవిష్యంతి వనేయాని, భవిష్యంతి వనీయాని, తపో విఘ్నకరాణి తే, తపో విఘ్నకరాణి తే, రథేన ప్రతిబాధిష్యే, రథేన ప్రతిపాదిష్యే, తాని సత్వాని రాఘవ,
తాని సత్వాని రాఘవ త్వత్కృతేన మయా వాప్తం త్వత్కృతేన మయా వాప్తం రథచర్యాకృతం సుఖం రథచర్యాకృతం సుఖం ఆశంసే త్వత్కృతేనాహం ఆశంసే త్వత్కృతేనాహం వనవాసకృతం సుఖం వనవాసకృతం సుఖం ప్రసీదేచ్ఛామి తేరణ్యే సీదేచ్ఛామి తేరణ్యే భవితుం ప్రత్యనంతరః భవితుం ప్రత్యనంతరః ప్రీత్యాభిహితమిచ్ఛామి ప్రీత్యాభిహితమిచ్ఛామి భవ మే ప్రత్యనంతరః భవ మే ప్రత్యనంతరః ఇమే చాపి హయా వీరా ఇమే చాపి హయా వీరా యది తే వనవాసినః యది తే వనవాసినః పరిచర్యాం కరిష్యంతి పరిచర్యాం కరిష్యంతి ప్రాప్స్యంతి పరమాం గతిం ప్రాప్స్యంతి పరమాం గతిం తవ శుశ్రూషణం మూర్ధ్నా తవ శుశ్రూషణం మూర్ధా కరిష్యామి వనే వసన్ కరిష్యామి వనే వసం అయోధ్యాం దేవలోకం వా అయోధ్యాం దేవలోకం వా సర్వథా ప్రవ్రజామ్యహం సర్వదా ప్రవ్రజామ్యహం. ఈ విధంగా చక్కటి శ్లోకాలను మనం విన్నాం, పారాయణ కూడా చేసుకున్నాం. శరణాగతి తత్వాన్ని చక్కగా బోధించేటువంటి ఈ అంశాలను మనం బాగానే అర్థం చేసుకున్నాం. సర్వేశ్వరుడైన పరమాత్మ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నట్లయితే అన్ని ఇంద్రియాలు కూడా ఆ పరమాత్మనే సేవిస్తూ ఉంటాయి. అప్పుడు ఈ మనస్సు లేక ఈ బుద్ధే సుమంతుడు అని పిలువబడుతూ ఉంటాడు. సుష్ఠు మన్యతే యస్మాత్ అని అంటారు పెద్దలు. పరమాత్మ హృదయంలో ప్రకాశిస్తూ ఉంటేనే లోపల పాజిటివ్ అనేది ఉంటేనే చక్కటి ఆలోచన కలుగుతూ ఉంటాయి. చక్కటి ఆలోచన కలుగుతూ ఉంటేనే చక్కగా మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అప్పుడు చేయవలసిన పనులు చక్కగా మనం నిర్వర్తించుకుంటూ ఉంటాం. ఇంద్రియాలన్నీ కూడా వశంలో ఉంటాయి. అప్పుడు సరథం అవుతుంది మనస్సు ఎప్పుడైతే ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లుగా ఇంద్రియాలు ఎప్పుడైతే వింటూ ఉంటాయో, ఆ మనస్సు బుద్ధి చెప్పినట్టుగా ఎప్పుడైతే వింటూ ఉంటుందో, ఆ బుద్ధి పరమాత్మ యందు మాత్రమే లగ్నమై ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ కృప కలుగుతుంది. ఇవంతా జరగాలి అన్నట్లయితే పరమాత్మను శరణాగతి చేయటం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టే జీవి అన్నవాడు ఆ పరమాత్మను శరణు పొందాలి, ఆయనను వేడుకోవాలి. నేను ఏదో విధంగా నీ దగ్గర ఉంటానయ్యా అని ప్రార్థన చేయాలి. అందరూ కూడా అదే విధంగా చేశారు. ఏదో విధంగా నువ్వు అడవిలో వెళుతున్నావు కాబట్టి నీకు ముళ్ళు తీస్తానని ఒకడు, లేదు ఎవరైనా కొమ్మలు అడ్డొస్తాయేమో నా యొక్క చేతులతో దాన్ని పక్కకి జరిపేస్తానను మరొకరు, లేదు ఏదైనా ఇబ్బంది వస్తుందేమో రథాన్ని ఎక్కించుకుని వెళతాను అని మరొకడు. అందరూ అదే మాట అంటున్నారు. ఆయనే రక్షకుడు, ఏమైనా కష్టం వస్తే రామా అని వీళ్ళందరూ అరుస్తున్నారు, ఆయన అడగట్లేదు. ఏదో విధంగా ఆయన ప్రాధేయపడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏదో విధంగా ఆయన నీ యొక్క సాన్నిధ్యం మాకుంచు, నీ దగ్గర మేముంటాము అని ప్రాధేయపడుతున్నారు. ఎందుకు? ఆ శరణాగతి ఉంటే తప్ప ఆయన యొక్క సాన్నిధ్యం లభ్యం కాదు. ఆయన సాన్నిధ్యం ఉంటే తప్ప సద్బుద్ధి రాదు. సద్బుద్ధి లేకపోతే నిర్మలమైన మనస్సు రాదు. లేకపోతే ఏమవుతుంది? ఇంద్రియాలు వారి ఇష్టం పాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ఏవో విషయాల్ని మనస్సును తెచ్చుకుని పెట్టేస్తాయి. మనస్సు నిర్మలం కాస్త మలినంగా మారిపోతుంది. బుద్ధులు విచిత్రంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఎక్కడా శాంతి అనేది ఉండదు. కాబట్టి పరమశాంతి లభించాలి అన్నట్లయితే ఆ పరమాత్మను శరణాగతిని పొందాలి అనే విషయాలను వాల్మీకి మహర్షి గారు మనకి బోధిస్తూ ఉన్నారనే విషయాన్ని ఆచార్యుల వారి ప్రవచనం ద్వారా మనం తెలుసుకున్నాం. మనం కూడా ఆ పరమాత్మను మరింత గట్టిగా శరణాగతిని చేస్తూ ఆ పరమాత్మని, ఆ హృషికేశుణ్ణి నిరంతరం హృదయంలో ప్రకాశించేట్లుగా ఆయనను ఆరాధన చేసుకుంటూ మనం కూడా సుమంతుల్లాగా సరథుల్లాగా మారి ఆ పరమాత్మ యొక్క నిస్సీమ కృపను పాత్రలవుదాం అని అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ మంగళ శ్లోకాలతో పూర్తి చేసుకుందాం.
ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం